హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి బొంబాయి కరాచీ హల్వా చూపించబోతున్నానండి. అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. మెజర్మెంట్స్ కానీ అన్ని వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా చూపించబోతున్నానండి వీడియోలో మీకు. ఇలా హల్వా చేసుకొని తిన్నారంటే మీరే అంటారు చాలా బాగుంది అని. అంత బాగుంటుందండి ఈ స్వీట్ అనేది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు వాటర్ తీసుకోండి. ఈ స్వీట్ చేయడానికి కంపల్సరీగా కప్పుతో తీసుకోవాలండి. లేదు అంటే మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడు విస్కర్తో ఉండలు లేకుండా కలిపేసుకోండి. కార్న్ఫ్లోర్ పిండి అనేది మనం వాటర్ పోయగానే గిన్నె అడుగు భాగంలోకి వెళ్ళిపోతుందండి. అందుకని కొంచెం విస్కర్తో గట్టిగా అనుకుంటే మనకు పైకి వచ్చేస్తుంది. మనం 3 కప్పుల వాటర్ పోసాం కాబట్టి కొంచెం వాటర్ లాగా ఉంటుందండి, పర్లేదు. ఈ బౌల్ అనేది ఇలాగే వదిలేసేయండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి. లోతుగా ఉండాలి, వెడల్పుగా ఉండాలండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులన్నర వరకు షుగర్ తీసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుందండి. మీరు ఇంకొంచెం షుగర్ ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు అండి. 3 కప్పుల వరకు వేసుకోవచ్చు. 2 కప్పులన్నర చక్కెరకు 1 కప్పున్నర వరకు నీళ్ళు పోసుకోండి, సరిపోతుందండి. అలాగే ఒక బౌల్లోకి నెయ్యి రాసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని గరిటెతో తిప్పుకుంటూ షుగర్ అంతా కరిగించుకోండి. మనకు పానకం అవసరం లేదండి, షుగర్ కరిగితే సరిపోతుంది మనకు. షుగర్ కరిగే వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. అలాగే దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకోండి. లేదంటే మీ దగ్గర నిమ్మ ఉప్పు ఉన్నా కూడా వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కార్న్ఫ్లోర్ ఉంది కదండి, దాన్ని వాటర్లో కలిపేసుకున్నాం కదా, ఆ లిక్విడ్ తీసుకొచ్చి దీంట్లో కలిపేసేయండి. మనం కలపడం అనేది అసలు ఆపకూడదండి. ఇలా గట్టిగా అయ్యేంత వరకు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత గ్యాస్ అనేది ఫుల్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడా కూడా మనకు కలపడం అనేది ఆపకూడదు. మంచి ఫ్లేవర్ కోసం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. దీంట్లోకి ఇలాచీ పౌడర్ చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. నెయ్యి అనేది మనకు పైకి రాగానే మళ్ళీ మధ్యలో నెయ్యి వేసుకోవాలండి. 1 కప్పు కార్న్ఫ్లోర్కి 1/2 కప్పు వరకు నెయ్యి పడుతుందండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి. దీంట్లో నేను రెడ్గా ఉండే ఫుడ్ కలర్ వేసానండి. మీరు ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ వేసుకోవచ్చు. గిన్నె వెడల్పుగా లోతుగా ఉండడం వలన మనకు కలపడం అనేది ఈజీగా అయిపోతుందండి. లేదంటే కలుపుతుంటే మనకు పోతుంది లిక్విడ్ అనేది. దీంట్లో బాదం జీడిపప్పు గింజలు కానీ చిన్నగా తరుక్కొని వేసుకోండి. దీంట్లోనే గ్యాస్ అనేది కూడా ఫుల్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కలుపుకుంటే నాకు ఈ విధంగా వచ్చిందండి చిక్కగా. మీకు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఎలా తెలుస్తుందంటే చేత్తో కొద్దిగా తీసుకొని మనం ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలండి. అలా వచ్చినప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసి మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టేసుకున్నాం కదా బౌల్లో, అదే వేడితో వేసేయండి. మీకు ఇలా గ్లాస్ డబ్బాలోనే వేసుకోవాలని ఏం లేదండి. స్టీల్ ప్లేట్కి కూడా నెయ్యి అప్లై చేసి వేసుకోవచ్చు. నాకు కొద్దిగా కాలుతుందండి, గరిటెకంతా ఉందనేసి మెల్లమెల్లగా తీస్తున్నాను నేను. అలాగే గరిటెతో సమానంగా అనేటప్పుడు గరిటెకి కొంచెం నెయ్యి అప్లై చేయండి, లేదంటే అంటుకుంటుందండి, మనకు గరిటెకి మొత్తం వచ్చేస్తుంది. లేదు అంటే ఏదైనా సమానంగా ఉండే ప్లేట్కి కొంచెం నెయ్యి అప్లై చేసి దానిపైన పెట్టేస్తే సమానంగా ఉంటుందండి మనకు. ఇలా సమానంగా అని పైన కొంచెం బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఓన్లీ బాదం పప్పు మాత్రమే చిన్నగా కట్ చేసి వేసానండి. ఒక 3 గంటల సేపు పక్కన పెట్టేసి 3 గంటల తర్వాత చాకుతో రౌండ్గా కట్ చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి బోర్లు ఇచ్చేసేయండి. నేను పైన గార్నిష్ కోసమని మళ్ళీ కొద్దిగా బాదం పప్పు పలుకులు కట్ చేసినవి వేస్తున్నానండి. అలాగే స్వీట్ తీసేటప్పుడు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీయాలండి. ఏం కొంచెం వేడిగా ఉన్నా కూడా మనకు చేతికి అనేది అంటుకుంటుంది. ఇప్పుడు మీరు కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనకు ఎక్కడ కూడా చాకు కూడా ఏం అంటుకోదు. అంత పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు స్వీట్ అనేది. నోట్లో వేసుకొని తిన్నా కూడా ఎక్కడ కూడా మనకు పంటికి జిగురుగా అంటుకోదండి. మీరు నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే పర్ఫెక్ట్గా మీకు కూడా ఇలాగే వస్తుందండి. ఇలా చేసిన స్వీటు మనకు 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి.
మీకు చేతితో చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.